ప్రజా తీర్పును విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ. తమ పాలనకు 10 ఏళ్లు ముగిశాయని, ఇంకా 30 ఏళ్లు బీజేపీ పాలన మిగిలిందన్నారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన తమపై కూటమి నేతలు విషం జిమ్ముతున్నారని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ వాయిదా పడింది. ప్రస్తుతానికి విస్తరణ చేయకూడదని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైకమాండ్ తో ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. ఆయన పరిపాలనపైనే ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన ఆయన ఖర్గేతో కీలక చర్చలు జరపనున్నారు. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఆ రోడ్డు మొత్తం నిర్లక్ష్యానికి గురైందన్నారు ఆయన. 3వ రోజు పర్యటనలో భాగంగా ఉప్పాడలో కోతకు గురైన సముద్ర ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ కట్టడిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో టాలీవుడ్ నుంచి స్పందన వస్తుంది. డ్రగ్స్ అరికట్టేందుకు తమ వంతు సాయంగా మోహన్ బాబు, రాజ్ తరుణ్, అనన్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాను గతంలో ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలు చేశానని, సీఎం ఆదేశాల మేరకు మళ్లీ ప్రభుత్వానికి సహకరిస్తానని మోహన్ బాబు అన్నారు. యువతి మిస్సింగ్ కేసులో ఏపీ పోలీసులు పురోగతి సాధించారు. జమ్మూలో యువతి ఉన్నట్లు గుర్తించారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ భీమవరంకు చెందిన శివకుమారి అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన స్వయంగా పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు కేసును 9 రోజుల్లోనే ఛేదించారు. ఇవాళ ఉదయం విజయవాడకు యువతిని క్షేమంగా తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. జిల్లా పరిషత్ మీటింగ్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. జిల్లా కలెక్టర్ను అడ్డుకోవడంపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత, మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. జూలై 25 వరకు ఇరువురు కస్టడీ పొడిగించింది. నేటితో కవిత, మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ ఘటనా స్థలాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. స్థానిక పోలీసులను అడిగి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 121కి చేరింది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అయితే సత్సంగ్కు అంచనాకు మించి జ్వరం వచ్చినట్లు తెలిసింది. భారీ వర్షాల కారణంగా గుజరాత్లోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. వరుసగా 3వ రోజు కురిసిన భారీ వర్షాలకు జూనాగఢ్లో సహా పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. అమ్రేలీలో రోడ్లు దెబ్బతినగా అనేక చెట్లు నేలకూలాయి. పలు గ్రామాలకు రోడ్లు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో 31 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్ పలుమార్లు తడబాటుకు గురయ్యారు. అందుకు గల కారణాన్ని వెల్లడించారాయన. చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని, దానివల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు.